రంగారెడ్డి జిల్లా ముత్తంగి మున్సిపాలిటీలోని విజేత కాలనీ, సాయి ప్రియ కాలనీ సమస్యల పరిష్కారం కోసం నివాసులు పీపుల్స్ మీడియాతో తమ గోడను వ్యక్తం చేసుకున్నారు. కాలనీలో ఇంత ముందు 400 ఇళ్లు ఉండగా ప్రస్తుతం 5000కు పెరిగిన రోడ్లు, డ్రైనేజీలు, వీధి లైట్లు ఏవీ అభివృద్ధి లేదని పుల్లారెడ్డి, ఎల్లయ్య, రాజిరెడ్డి తదితరులు అన్నారు. చెత్త సమస్య తీవ్రంగా ఉండగా మహిళలకు రాత్రి సమయంలో రాకపోకలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీ సమస్యలను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన రాలేదని, ఇప్పుడు మున్సిపాలిటీ అయిన ముత్తంగిలో అధికారులే తగిన చర్యలు తీసుకోవాలని, తక్షణమే సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సాయి ప్రియ కాలనీ, విజేత కాలనీకి సంబంధించిన వీళ్ళు సీనియర్ సిటిజన్స్ ఉద్యోగ విరమణ చేసి సాయంత్రం పూట ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. కాలనీ సమస్యలు ఉన్నాయంటే వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, ఏంటి సమస్యలు? అన్ని సమస్యలు డ్రైనేజ్ సమస్యలు, పరిష్కారాల మొత్తం వాటర్ రోడ్డు మీద పోయడము, ఆ నీళ్ళు గుడికలకు పోయి దాని వెనకాల బండ్లు వస్తాయి. మనం నడుచుకుంటాం కదా, ఇక్కడ నుంచి బండ్లు వస్తాయి, బండ్లు స్పీడ్గా కూడా ఆ నీళ్ళని మనం మీద పడతాయి. గుడికలు ఉన్నాయి, రోడ్లు బాగా డ్యామ్ ఉంది, మాదిరి వాటర్ కూడా అక్కడక్కడ ఎక్కున్నాయి. చెత్త ఘోరంగా దేశములు బ్యాక్ సైడ్ అక్కడ డంపింగ్ యార్డ్ మొత్తం ఈ 3 కాలనీ వాళ్ళు మొత్తం చెత్త వచ్చేసి ఎవరు పట్టించుకుంటారు. పని ఉంది సమస్య. తర్వాత పొద్దున స్కూల్ టైంలో బస్సులు వస్తుంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది. గల్లీలోనే ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎందుకంటే ర్యాంపులన్నీ రోడ్డు మీద తీసుకొచ్చి పెట్టడం, లేకపోతే వెహికల్స్ ఆపడం అలాంటి పబ్లిక్ ఇక్కడ పండ్లు అవన్నీ ఇబ్బంది అవుతుంది. పొద్దున్న స్కూల్ పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ చూసి ఎక్కువ ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, రోడ్ ప్రాబ్లమ్ ఉంటాయి. స్కూల్ బస్సులు చాలా ఇబ్బంది అవుతుంది. స్కూల్ బస్సులకు రోడ్ చిన్నగా ఉంది, పెద్ద బస్సులు బాగా వస్తున్నాయి, చాలా ఇబ్బంది అవుతుంది. పబ్లిక్ చాలా ఇబ్బంది అవుతుంది, పిల్లలకు ఇబ్బంది అవుతుంది. బండ్లు టర్నింగ్ కావాలంటేనే 2 బండ్లు క్రాస్ అయితే ఇబ్బంది అవుతుంది. స్ట్రీట్ లైట్స్ లేవు, చాలా 5-6 సంవత్సరాలు ఒక స్ట్రీట్ లైట్ బిగించలేదు. మరి రెండవ ప్రాబ్లం ఏంటంటే డ్రైనేజ్ సమస్య కూడా ఉంది, అది కూడా పరిష్కరించాలి. ఇంటి పన్ను రెగ్యులర్ కడుతున్నాం. ఎలాంటి మా కాలనీలో ఎవరి ఇంటి పన్ను పెండింగ్ లేదు. అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మెయిన్ స్ట్రీట్ లైట్స్ వేయాలి. రెండవది డ్రైనేజ్ సాల్వ్ చేయాలి. ఓవరాల్గా చెప్తున్నది ఏంటంటే డ్రైనేజ్ ప్రాబ్లం ఒకటి, రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తున్నారు అనేది. ఇంకోటి ఏంటంటే కొన్ని ఏరియాస్లో కాలనీ డెవలప్మెంట్ అయింది, కానీ అప్పుడు 400 ఇళ్ళు ఉన్నది, ఇప్పుడు 4000 ఇళ్ళకు దాటిన డ్రైనేజ్ కానీ లేకపోతే స్ట్రీట్ లైట్లు కానీ ఇలాంటివి ఏవి వేయట్లేదు అనేది వీళ్ళ అభిప్రాయం. తొందరగా దీనిపైన యాక్షన్ తీసుకొని, ఇంతకుముందు గ్రామ పంచాయతీగా ఉన్నది, ఇప్పుడు మున్సిపాలిటీ అయింది. మున్సిపాలిటీ అయినప్పటికీ కూడా ఎక్కడ మార్పులేమి కనపడట్లేదు అనేది వీళ్ళు చెప్తున్న అభిప్రాయం ఓపిస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.